వానొచ్చిందంటే గొడుగొచ్చేలే. వర్షం పడగానే మనకి పుట్టకొక్కులు వచ్చేస్తాయి కదా, దాంతో కర్రీ మాత్రమే కాదు పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా అనేది చూసేయండి. పుట్టకొక్కుల్ని 5 నుంచి 10 నిమిషాల వరకు వాటర్ లో నానపెట్టుకుంటే మట్టంతా క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ లోపు పొయ్యి వెలించుకొని బాండి పెట్టుకుని నూనె ఉంచుకుని అందులోకి ఎండు మిరపకాయలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, మెంతులు, జీలకర్ర వేసుకొని మంచిగా వేగించేసుకొని ఓ ప్లేట్ లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. మంచిగా వాటర్ తో క్లీన్ చేసి పెట్టుకున్న పుట్టకొక్కుల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అదే బాండీలోకి నూనె ఉంచుకొని అడుగంటకుండా వేగించుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టేసుకొని ఒక కారం తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చింతపండు, ఉప్పు, తెల్లగడ్డలు, కొత్తిమీర, వేగించి పెట్టుకున్న మష్రూమ్స్, అలాగే వేగించి పెట్టుకుని పొడి చేసుకున్న కారాన్ని నీళ్లు వేసి మిక్సీ పట్టుకుంటే పచ్చడి అవుతుంది. ఇప్పుడు అదే బండిలోకి నూనె ఉంచుకొని తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని వేగించుకుంటే పుట్టగొక్కుల పచ్చడి తయారైపోతుంది. ట్రై చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసేయండి.